హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూ ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. అలాగే కళ్యాణ్ పడాలని నామినేషన్ చేసినటువంటి సంజన గారి కోసం, సుమన్ గారి కోసం కళ్యాణ్ పడాల త్యాగం చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అది ఎందుకు ఏం త్యాగం చేశాడు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఈరోజు మన ముగ్గురు ఫ్యామిలీలు ఎంట్రీ కాబోతున్నాయి. దివ్య వాళ్ళ ఫ్యామిలీ, అలాగే కళ్యాణ్ పడాల ఫ్యామిలీ, అలాగే ప్రోమోలో చూసాం కదా డిమాండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీలు ఎంట్రీ కాబోతున్నాయి. సో ఈరోజు ముగ్గురు ఫ్యామిలీలు అయితే మనమైతే 24/7 లైవ్లో చూస్తాము. సో బిగ్ బాస్ ఇద్దరిని చూపిస్తాడా నిన్నట్లాగా, లేకపోతే ముగ్గురిని చూపిస్తాడో చూద్దాము. సో మొత్తానికి నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో దయచేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. కళ్యాణ్ పడాల తనని నామినేషన్ చేసినటువంటి సంజన గారి కోసము తనకు వచ్చినటువంటి ఫ్యామిలీ టైం 15 మినిట్స్ నుంచి 5 మినిట్స్ త్యాగం చేయడం జరిగింది. అది ఎందుకంటే బిగ్ బాస్ సంజన గారిని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచి, సంజన నీకు ఫ్యామిలీ టైం ఇస్తాను, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్యలో ఉన్నటువంటి టైంని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి అంటే ఇక్కడ ఇమాన్యుయల్ ముందుకు వస్తాడు, భరణి గారు ముందుకు వస్తాడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వస్తాడు. సో పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రేట్ అంటున్నానంటే ఆయన దగ్గర ఉన్న జస్ట్ 15 మినిట్స్ మాత్రమే. ఆ 15 మినిట్స్లో మళ్ళీ 5 మినిట్స్ సంజన గారికి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ సంజన గారు ఈ వారం తనని నామినేషన్ చేసిండు. ఆ నామినేషన్ చేసింది కూడా తన మనసులో పెట్టుకోకుండా కళ్యాణ్ పడాల ఇలా త్యాగం చేయడంని చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ మొత్తం కళ్యాణ్ పడాలకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరిగింది. అలాగే తనుజ ఓటింగ్ అనేది భారీగా డ్రాప్ అయింది. ఇదే విధంగా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది పెరిగితే 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి అనిపిస్తుంది. అలాగే సుమన్ శెట్టి గారు కూడా హెల్ప్ చేశారు. సుమన్ శెట్టికి నిన్న ఆ తాడు, బ్రో నువ్వు ఆ గ్రీన్ తాడు పట్టుకో, ఆ గ్రీన్ తాడు చాలా తక్కువ ఉంది చూడని చెప్పి తనకు హెల్ప్ చేయడం, అలాగే అక్కడ కాళ్ళు పైకి లేపి పెట్టేటప్పుడు తన కాళ్ళు పట్టి అవతలికి లేపి వేయడము. సో ఎంత హెల్ప్ చేశా అంటే సుమన్ శెట్టి కూడా నామినేషన్ చేశాడు కళ్యాణ్ పడాల, కానీ కళ్యాణ్ పడాల సుమన్ శెట్టి మనసులో పెట్టుకోకుండా సుమన్ శెట్టి కోసం ఆ 20 మినిట్స్ అలాగే దాపెట్టడము, అలాగే తనకు 20 మినిట్స్ సాక్రిఫైస్ చేయడం, ఇవన్నీ చాలా గ్రేట్ అబ్బా. అంత మెచ్యూర్ అంత చిన్న ఏజ్లో ఉండడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ రావడం అనేది అస్సలు తట్టుకోలేం మనము. ఎందుకంటే సంజన గారు నామినేషన్ చేశారు, అక్కడ సుమన్ శెట్టి కూడా నామినేషన్ చేశాడు. నామినేషన్ చేసింది మనసులో ఒక్క రవ్వంతా కూడా పెట్టుకోకుండా సుమన్ శెట్టికి హెల్ప్ చేయడము, అలాగే సంజన గారికి హెల్ప్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే డెమాన్ పవన్ కూడా చాలా మంచిగా హెల్ప్ చేయడం జరిగింది. సో మొత్తానికి నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 35% 40% కొనసాగుతుంది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 25% కొనసాగుతుంది. తర్వాత భరణి గారి ఓటింగ్ అనేది 18%, డెమాన్ పవన్ ఓటింగ్ అనేది 10%, అలాగే సంజన గారి ఓటింగ్ అనేది 9%, దివ్యానికిత ఓటింగ్ అనేది 5% కొనసాగుతుంది. ఇదే విధంగా దివ్యానికిత ఓటింగ్ కొనసాగితే 100% దివ్యానికిత ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు డెమాన్ పవన్, సంజన, దివ్యానికిత. ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్ దివ్యానికిత. అలాగే సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, భరణి గారు. వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. సో చూద్దాము బిగ్ బాస్ ఏదైనా టిస్ట్ ఇస్తే ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇమాన్యుయల్ 10 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చినా కూడా తన ఓటు బ్యాంక్ అనేది 25% ఉండడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో సందీప్ మాస్టర్ 7 వారాలు నామినేషన్ రాకుండా 8వ వారం నామినేషన్లకు వస్తే డైరెక్ట్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. కానీ 10 వారాల తర్వాత నామినేషన్కి వచ్చిన ఇమాన్యుయల్కు 25% ఓటింగ్ ఉండడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే టాప్ 5 కంటెస్టెంట్ ఎవరని కొందరు అడుగుతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్. 5th పొజిషన్ గురించి సుమన్ శెట్టి, సంజన, భరణి, రీతు చౌదరి. వీళ్ళు నలుగురు అయితే కొట్లాడుతున్నారు. సో ఈ నలుగురికి వెళ్ళి ఒక టాప్ 5లోకి వస్తారు. మొత్తానికి ఇది టాప్ 5. అలాగే బిగ్ బాస్ 9 విన్నరు మేల్ కంటెస్టెంట్ అవుతాడా, ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. మీ లెక్క ప్రకారము టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే 11th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందనుకుంటున్నారు, అలాగే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే
ఇమాన్యుయల్ అవుతాడు, ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు కళ్యాణ్ పడాల పిఆర్ అని అంటున్నారు, నాకు అంత అవసరం లేదండి. బట్ కళ్యాణ్ పడాలంటే ఇష్టం కాబట్టి, సో తను జెన్యున్గా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాము. ఎవరు జెన్యున్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి 100%. అలా ఏముండదు. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది కాబట్టి కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.